హాయ్, నా పేరు డోరా. నేనే బుజ్జిని. మీ అందరికీ ఐస్ క్రీమ్ ఇష్టమేగా? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం. బుజ్జి, నాకు ఇప్పుడు వెంటనే ఐస్ క్రీమ్ తినాలనుంది. నాకు కూడా డోరా. ఐస్ క్రీమ్, భలే ఐస్ క్రీమ్ తినాలి, మరి స్వీట్ క్రీమ్. ఐస్ క్రీమ్, భలే ఐస్ క్రీమ్. నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమే కావాలి డోరా. నాకు చాక్లెట్ ఐస్ క్రీమే కావాలి. మీకు ఏ రకం ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టం? తినడానికి భలే రుచిగా ఉంటుంది. ఏదేమైనా నేను ఈరోజు ఐస్ క్రీమ్ తినాలి. ఇప్పుడే నేను ఐస్ క్రీమ్ తినాలి. బుజ్జి, నీకు ఆ శబ్దం వినిపించిందా? ఐస్ క్రీమ్ బండి శబ్దం అది. ఐస్ క్రీమ్ బండి వచ్చేసింది. హే డోరా, ఆ బండి ఎక్కడా కనపడట్లేదే. ఆ ఐస్ క్రీమ్ బండి ఎటువైపు వెళ్ళిందో మీరు చూసారా? ఇటువైపా? చాలా కృతజ్ఞతలు. అడుగుతున్నానుగా, ఐస్ క్రీమ్ బండి ఎక్కడుందో త్వరగా చెప్పండి. ఆ ఐస్ క్రీమ్ బండి ఎటువైపు వెళ్ళిందో మాకు తెలియలేదు. బండి శబ్దం మాత్రం వినిపిస్తోంది, కానీ ఎటువైపు వెళ్ళిందో తెలియట్లేదు. మా ఇద్దరికి మీ సహాయం అవసరం. ఈ చుట్టుపక్కలున్న శబ్దాలన్నీ విని ఆ ఐస్ క్రీమ్ బండి ఎక్కడుందో చెప్తారా? అవును, ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ బండి ఎక్కడుంది? నాకు తెలుసు. అది ఆ పువ్వుల లోపలే ఉంది. అయ్యో, ఈ పందెం కోడిని చూస్తుంటే భయమేస్తుంది. ఎక్కడికి పోయిందా ఐస్ క్రీమ్ బండి? ఆ చెట్లకు వెనకాల రండి చూద్దాం. బండి వచ్చే శబ్దం నాకు వినిపిస్తుంది. అదిగో అక్కడుంది. ఐస్ క్రీమ్ బండి వచ్చేసింది డోరా. బండిని కనిపెట్టడానికి సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ బండి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది అనుకుంటున్నాను. ఓరి దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ బుజ్జి. హాయ్ డోరా. ఇప్పుడే ఐస్ క్రీమ్ బండి ఈ దారిలో వెళ్ళిందనుకుంటాను. మేమది చూసాం. మాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. నాకు ఆ బండి ఎక్కడికి వెళ్తుందో తెలుసు. నిజంగానా? ఎక్కడికి వెళ్తోంది? మర్చిపోయానే. మా తలరాత. కొంచెం గుర్తు తెచ్చుకో. కోన్. అది కోనెలోయ. ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఆ ఐస్ క్రీమ్ బండి కోనెలోయలోకే వెళుతూ ఉంది. కోనెలోయగా? హయ్యా హయ్యా. అయితే మనం ఇప్పుడు వెంటనే ఆ కోనెలోయకి వెళ్ళాలి. మనం ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళగలం డోరా? నువ్వు అన్నిటికీ ఎందుకింత తొందరపడతావో. మనకెప్పుడు దారి తెలియనప్పుడు మనం ఎవరిని దారి అడుగుతాం? మీరెప్పట్లాగే మ్యాప్ అడగచ్చు కదా. మంచి ఆలోచన. చాలా కృతజ్ఞతలు బెనీ. ఓకే, మ్యాప్ అని పిలుద్దాం. మ్యాప్ ని వెళ్ళి అడిగి మనందరం కోనలోయకి వెళ్ళి ఐస్ క్రీమ్ తినటానికి మాకు మీ సహాయం చాలా అవసరం. దానికి మీరందరూ మ్యాప్ అని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. నేను వచ్చేసా. కొండ, చెరువు, కోనెలోయ. మనం కోనలోయకి ఎలా వెళ్ళాలో చెప్పండి. ముందు కొండ, తర్వాత చెరువు, చివరిగా కోనలోయ. ఇప్పుడు మనందరం ముందుగా వెళ్ళి స్ట్రాబెర్రీ కొండ మీదకి ఎక్కాలి. ఆ తర్వాత చాక్లెట్ చెరువుని దాటాలి. అలా దాటితే కోనలోయకి చేరుకుంటాం. మీరందరూ సిద్ధమేనా? ఇప్పుడు మనందరం ముందుగా ఉంటే స్ట్రాబెర్రీ కొండ మీద ఎక్కబోతున్నాం. అవును, ఆ కొండ ఇప్పుడు ఎక్కడుంది? మీ అందరికి అది ఎక్కడుందో తెలుస్తోందా? ఎక్కడుంది? స్ట్రాబెర్రీ కొండ అక్కడుంది డోరా. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఆ స్ట్రాబెర్రీ కొండ నిజమైన స్ట్రాబెర్రీ పండులా కనిపిస్తుంది కదా డోరా. నువ్వు చెప్పినట్టే ఉంది బుజ్జి. ఈ రోజు ప్రయాణాన్ని మనం మొదలెడతామా? అమ్మయ్యా,